అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తాను. ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది వేణుస్వామి. నాకే వేణుస్వామి కోసం మాట్లాడాలంటే అండ్ సినిమా వాళ్ళ వ్యక్తిగత విషయాల మధ్యలోకి దూరి, సంబంధం లేకుండా దూరి, ఎంతో హట్టహాసంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఫేమస్ అయిపోయిన వేణుస్వామి కోసం నేనేది మాట్లాడేది. ఎందుకంటే తను ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలకి క్లాప్లు కొట్టిన అతనే ఏదైనా సరే చెవులో చెప్పాలి, మంచి పబ్లిక్ లో చెప్పాలి అన్నట్టు మన మెగాస్టార్ గారు అన్న మాట ఇది. కానీ అతనేంటంటే బహిరంగంగా ఈ సంసారం ఊలిపోతుంది అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఎస్, అలా ఇచ్చి ఫేమస్ అయిపోయాడు. అతని కోసం నేనే మాట్లాడతా, కానీ ఖచ్చితంగా నేను మాట్లాడతా. అతని కోసం మాట్లాడతాను. ఇంకొక వీడియో నేను ఒకటి ప్లే చేస్తాను, దానికోసం కూడా మాట్లాడతాను. ఎందుకంటే నాగ చైతన్య చాలా చిన్న హీరో, చాలా హంబుల్ పర్సన్. తన కారు తానే తుడుచుకుంటాడు, తన బైక్ తానే తుడుచుకుంటాడు. అక్కినేని ఫ్యామిలీ నుంచి అందరూ మంచి మనుషులే. సహాయాలు పక్కకు పెడితే వ్యక్తిగతంగా మంచి మనుషులే. సినిమా వాళ్ళకే సహాయాలు చేస్తారు. నాగార్జున గారు బయట సహాయం అయితే ఉండదు, కానీ ఎంతో మందిని డైరెక్టర్లను తీసుకొచ్చారు. అన్నపూర్ణ సంస్థ నుంచి వచ్చిన రాంగోపాల్ వర్మ అయినా, వైవిఎస్ చౌదరి అయినా ఎంతో మందిని తీసుకొచ్చాడు సినిమా మట్టుకే. కానీ వ్యక్తిగతంగా బయట ఏది చేసింది అయితే మనకు తెలియదు ఇప్పటి వరకు. సో అది టాపిక్ పక్కకు పెడితే వేణుస్వామి కోసం మాట్లాడతాం. నాగ చైతన్య సమంత విషయంలో ఈ వేణుస్వామి ఏదైతే చెప్పాడో అది అన్ఫార్చునేట్లీ జరిగింది. ఇతను చెప్పినందుకే అయితే జరగలేదు. ఇతను చెప్పింది విడిపోయిన తర్వాత ఇక సోషల్ మీడియాలో ఇతను చెప్పిందే వేదం, ఇతను చెప్పిందే సత్యంలాగా మారిపోయింది. దాని తర్వాత ఇప్పుడు నాగ చైతన్య రీసెంట్లీగా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. దాని పట్ల వీళ్ళు మళ్ళీ విడిపోతారు 2024 వచ్చిన రోజు ఖచ్చితంగా. ఆ సంవత్సరంలో వీరిద్దరి మధ్య విభేదాలు మొదలవుతాయి, వీళ్ళ సంసారాలు కూడా మళ్ళీ విడిపోతాయని చెప్పడంలో ఎంత మట్టుకు కరెక్ట్ అంటే, ఇప్పుడు నాగ చైతన్య ఒక చిన్న హీరో. ఇప్పుడు మనం పక్క రాష్ట్రంలో వెళ్తే కన్నడలో ధనుష్ బాస్ అంటారు, అక్కడ కన్నడ సూపర్ స్టార్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళాడని క్రూరంగా మర్డర్ చేశాడు. అంటే హీరోలైనా సరే వాళ్ళకు కోపాలు ఉంటాయి, ఎంత ఉండాలో అంతనే ఉంటుంది. తర్వాత బార్డర్ క్రాస్ అయితే అందరూ మృగాలుగా మారుతారు. అంటే నేను ఏదో చెప్పగానే నాగ చైతన్య ఇలా అవుతాడని నేను అనడం లేదు. ఏంటంటే ఎందుకు వ్యక్తిగత విషయంలో ఇలా మాట్లాడడం. వేణుస్వామి ఆల్రెడీ జగన్ అక్కడ గెలుస్తాడు అన్న తర్వాత అట్టర్ ఫ్లాప్ కాగానే అదే రోజు ఈవినింగ్ వీడియో పోస్ట్ చేశాడు. నేను ఇక నుంచి రాజకీయ విషయాలే గాని సినిమా వాళ్ళ వ్యక్తిగత విషయాలలో నేను వేలు పెట్టదలుచుకోలేదు, నేను జాతకాలే బంద్ చేస్తానని. మళ్ళీ 3 నెలల్లో మళ్ళీ ఒక గుంటనక్క నాటకం. ఇది అవసరమా వేణుస్వామి? పై స్పందించిన మన మంచు విష్ణు అన్న, దానిపై మీ భార్య గారు స్పందించారు. ఏమని స్పందించారు? అవును విష్ణు మంచు గారు ఏమన్నారు అంటే, మీరు ఈ పెద్ద ఖర్చులు పెట్టి సినిమాలు తీస్తారు కదా, మరి మీరు అంత పెట్టి ఖర్చులు పెట్టి సినిమాలు తీస్తే రివ్యూవర్లు ఒక చిన్న మాటతో సినిమా బాగలేదు అని సంకనాకి చేస్తున్నారు కదా, మరి వాళ్ళని ఏమన్నారు అంటే, ఈమెకి నిజంగా బుర్ర ఉందా లేదా? సినిమా అనేది 6 నెలల కష్టం, ఇంకొకరికి సంవత్సరం కష్టం, రాజమౌళికి అయితే 3 ఏళ్ల కష్టం. రిజల్ట్ అనేది ఒక్క రోజులో తెలుస్తుంది. అది సినిమా ఉంటది పోతుంది, డబ్బు వస్తుంది పోతుంది, ఫేమ్ వస్తుంది పోతుంది. కానీ వ్యక్తిగత విషయం కదా, నీ భర్త స్పందించింది ఒకరి సంసారాల్లోకి అడుగు పెట్టాడనే కదా, చెప్పాడనే కదా విష్ణు అన్న స్పందించి కేసు పెడతాననేది. ఎట్లా మేడం మీరు మాట్లాడేది? మీకైనా న్యాయం ఉందా? మరి వేణుస్వామి గారికి మీ వ్యక్తిగత విషయంలో కూడా ఇంకొక జ్యోతిష్కుడు వచ్చి మీరు ఇలా అవుతారు, అలా అవుతారు, మీరు విడిపోతారు, మీరు ఇట్లా ఉంటారు, మీరు అట్లా ఉంటారని ఎవరైనా పోస్ట్ చేస్తే, మీ వ్యక్తిగత విషయంలో కూడా మీరు కూడా ఒక సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీలే కదా, మీరు కూడా మనసు బాధపడుతుంది కదా. పెళ్లి చేసుకోపోతున్నా నాగ చైతన్య ఏమని అనుకోవాలి? దీనిపై ఫ్యామిలీ వాళ్ళు మీ వీడియో చూస్తే ఏమనుకోవాలి? సమంత లాగానే నా కూతురు జీవితం కూడా ఇంకా 2 ఏళ్లలో ఖరాబ్ అవుతుంది అనుకోవాలా? లేకపోతే నాగ చైతన్య మాకు డిప్రెషన్ లోకి పోవడం మీకు అవసరమా? ఎవరి సంసారాల్లో వాళ్ళు ఉంటారు హ్యాపీగా. మంచి చెడు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయానికి సంబంధించింది. మీరేదో జాతకాలు చెప్తే మారిపోదు. ఒకసారి ప్రభాస్ జాతకం ఇది అంటారు, ఒక్కొక్కసారి ప్రభాస్ జాతకం ఇది అంటారు. రాసి పెట్టుకోండి. మళ్ళీ కేటీఆర్ ఎక్కడ వస్తాడు, మళ్ళీ కేసీఆర్ ఎక్కడ వస్తారు, ఇంకెక్కడ విజయ్ దేవరకొండ పోయిండు అని అన్నారు.
ప్రభాస్తో సినిమాలు తీసే డిస్ట్రిబ్యూటర్ క్లోజ్ అన్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు. కానీ తిప్పి కొడితే అమ్మ మొగుడు కనబడ్డది మీకు. సలార్ తర్వాత ఏంది, కల్కి తర్వాత ఏంది, కళ్ళు వద్దు సార్. మంచిగా ఉండండి. ఏదో నీ నాటకాలు నువ్వు చేయి, కానీ సినిమాల పైన చేయి. ఈ సినిమాని నువ్వు ద్వేషించు. నేనేమన్నారు, ఎందుకంటే సినిమా వల్ల ఏం వచ్చేది లేదు, పోయేది లేదు. కల్కి రిలీజ్ అయింది, వెళ్ళిపోయింది, అయిపోయా. వారం రోజుల హవా, నెల రోజుల హవా. నీకు మంచిగా ఉంది, మంచిగా లేదు, చెప్పినా బాగాలేదు. కానీ నేను ఏమన్నారు, కానీ సంసారాల మధ్యలో ఏలుబడితే ఏమవుతుందంటే, నీకు అయ్యప్ప సొసైటీలో 100 feet రోడ్ ఒకటి ఉంటుంది. ఆ నుంచి ఇటు దాకా రాసుకుంటూ పోతే బందరికి గాని కైసరైతా ఐసా బంజాతి తెరా. వద్దు సార్, చేయకండి. జై హింద్. నేను మీరు